భరద్వాజ గారు, పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతూ ఏపీకి సినిమా ఇండస్ట్రీ రావాలి అనే టోన్లో మాట్లాడారు. ఇండస్ట్రీ అక్కడికి వెళ్తుందా, ఇండస్ట్రీ పైన ఇక్కడ తెలంగాణ గవర్నమెంట్ దాడి చేస్తుంది అన్న టోన్లో మాట్లాడుతున్నారు. ఆయన మాట్లాడిన మాట ఏంటి అసలు? షూటింగ్ రమ్మంటే ఏపీకి వెళ్ళిపోతుందా అని చెప్పేసి. నో అంటే పవన్ కళ్యాణ్ కాంటెక్స్ట్ ఏంటంటే ఆయన తెలంగాణ ప్రభుత్వాన్ని గురించి ఏమీ మాట్లాడలేదు. తెలంగాణ ప్రభుత్వము, అల్లు అర్జున్ వివాదము ఇవేవి ప్రస్తావించకుండా ఆయన నార్మల్గా అన్నది ఏంటంటే లొకేషన్స్ బాగున్నాయి ఇక్కడ, కాబట్టి వీటిని వినియోగించుకోండి, ఇక్కడ కూడా షూటింగులు చేసుకోండి అని మాత్రమే అన్నాడు తప్ప పరిశ్రమ ఇక్కడికి తరలి రావాలనో లేకపోతే తెలంగాణ ప్రభుత్వం వేధిస్తోందనో ఇవేవి కూడా ఆయన మాట్లాడలేదు. అదే కాకపోతే దాన్ని లీడ్ తీసుకుని ఒక స్పెక్యులేటివ్ స్టోరీ అల్లి మార్కెట్లో పెట్టడం అనేది జరుగుతోంది. సర్క్యులేషన్ అవుతుంది అంతే, స్పెక్యులేషన్ మాత్రమే వెళ్ళిపోతోంది. ఈ వివాదానికి ఆయన అలాంటి ఒక జడ్జిమెంట్ ఇస్తున్నారు. పరిశ్రమ వెంటనే హైదరాబాద్ వేకేట్ చేసేయాలని ఆయన పిలుపునిస్తున్నట్టుగా చెప్తున్నారు. అంటే నిజానికి ఆ రోజుల్లో మెడ్రాస్లో ఉన్నప్పుడు కూడా ఒక మాట ఇక్కడ సర్క్యులేట్ అయ్యేది, అదేంటంటే డబ్బులు ఇక్కడి నుంచి తీసుకెళ్తున్నారు, ట్యాక్స్లు అక్కడ కడుతున్నారు అని. వీళ్ళు మొత్తం నివాసాలన్నీ మెడ్రాస్లో ఉండి ట్యాక్స్లు అన్నీ అక్కడ కడుతున్నారు, కేవలం డబ్బులు ఇక్కడి నుంచి తీసుకెళ్తున్నారు, మేము డబ్బులు ఇచ్చేవాళ్ళం తప్ప డబ్బులు తీసుకునే వాళ్ళం కాదా అని ఒక మాట ప్రధానంగా వినిపించేది అప్పుడు. పర్టికులర్గా ప్రభుత్వం వైపు నుంచి బ్రహ్మానందరెడ్డి గారు కావచ్చు, ఆ తర్వాత వచ్చిన వెంగళరావు గారు కావచ్చు, వాళ్ళందరూ అదే మాట చెప్పేవాళ్ళు, వచ్చేయండి మీరు అని. ఇప్పుడు కూడా అలాంటి అభిప్రాయం అక్కడ గవర్నమెంట్ నుంచి వస్తే, అంటే ఇక్కడి నుంచి మీరు డబ్బులు తీసుకెళ్తున్నారు కదా, ఇక్కడ కూడా షూటింగులు చేయండి అంటే చేస్తారు. అలాగే గతంలో ఒక మెడ్రాస్లో ఇండస్ట్రీ ఉన్నప్పుడు ఇక్కడ షూట్ చేస్తే సబ్సిడీ ఇచ్చేవారు ఆంధ్రాలో, అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్. అవును, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఎక్కడ షూట్ చేసినా ఇంత పర్సంటేజ్ కనుక తీస్తే ఈ సబ్సిడీ వస్తుంది మీకు అని చెప్పేవారు. ఈ సబ్సిడీలు ఎక్కువగా తీసుకున్న ప్రొడ్యూసర్ పోకూరు బాబురావు గారు. ఎందుకంటే ఆయన తన సినిమాలన్నీ కూడా ప్రకాశం జిల్లాలోనే తీసేవాడు, ఆయన తన ఊరి పరిసరాల్లోనే మెజారిటీ. అందుకని ఎక్కువ సబ్సిడీలు ఆయనకే వచ్చాయి అప్పుడు. అలా ఆయనది ఒక రికార్డు ఉంది. అలాంటిది ఏదైనా చేయొచ్చు. ఇది అధికారికంగా ప్రభుత్వం చేసే పనులు. ఇది ఆయన ఊరికేనే అన్నాడు అంతే, ఒక మాట. అది అదే ఈరోజు అధికారిక సమాచారం కాదు. ఈరోజు ప్రెస్ మీట్లో కూడా డాకు మహారాజ్ ప్రెస్ మీట్ జరిగితే వంశీని, ప్రొడ్యూసర్ వంశీని ఇదే క్వశ్చన్ రేజ్ అయితే, నా ఇల్లు ఇక్కడే ఉంది, ఎక్కడే కనుక్కున్నా అక్కడే పోయి ఏం చేస్తామని మా టోన్లో మాట్లాడారు. అవును, అంటే ఇదే అభిప్రాయం ఆ రోజుల్లో కూడా చెప్పేవాళ్ళు. మెడ్రాస్లో అంతా బాగానే ఉంది కదా ఇన్ఫ్రాస్ట్రక్చర్, హైదరాబాద్ వెళ్ళి ప్రతి వెతుక్కోవాలన్నారు. ఎక్కడికైనా పరిశ్రమ వెళ్ళిన తర్వాత నెమ్మదిగా అన్నీ సమకూరుతాయి. ఇక్కడ కూడా అవకాశాలు వచ్చినాయి ఆ టైంలో. అంటే చాలామంది న్యూ కమ్మర్స్కి అవకాశాలు వచ్చినాయి, డాన్సర్లకి, మ్యూజిషియన్స్కి. ఇక్కడ ఉన్నటువంటి రకరకాల వాయిద్యకారులందరినీ పిలిచి తమ సినిమాల కోసం పనిచేయించుకున్నారు అప్పుడు. అవును, అలాగే ఇక్కడ ఉన్నటువంటి డాన్సర్స్ని పిలిచి వినియోగించుకుంది పరిశ్రమ. తద్వారా చాలామందికి ఉపాధి అవకాశాలు కల్పించారు. అవును, ఇదే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో కూడా జరుగుతుంది. ఒక ప్రాసెస్లో మొదలైతే జరుగుతుంది. కొత్త వాళ్ళకి చాలామందికి ఉపాధి అవకాశాలు దొరుకుతాయి, బాగానే ఉంటుంది, తప్పేం కాదు. రెండోది, అక్కడ కనుక పరిశ్రమ అభివృద్ధి చెందితే ఆంధ్ర సినిమా తెలంగాణ సినిమాగా తీసుకోవచ్చు. తెలంగాణ జీవితము, తెలంగాణ సాంప్రదాయాలు, తెలంగాణ కథలు ఇక్కడ సినిమాలుగా వస్తాయి. ఆంధ్ర సినిమాలు ఆంధ్ర కథలతో వస్తాయి, ఆంధ్ర జీవితాలతో వస్తాయి. అప్పుడు ఉత్తమ ప్రాంతీయ చిత్రంగా జాతీయ పురస్కారం ఇచ్చేటప్పుడు తెలంగాణ తెలుగు సినిమాకు ఒక అవార్డు, ఆంధ్ర తెలుగు సినిమాకు ఒక అవార్డు వస్తాయి. అలా ఒకే సినిమాకి వస్తున్నాయి ఇప్పుడు. అప్పుడు 2 సినిమాలకి అవార్డులు వచ్చే ఛాన్స్ ఉంటుంది. రెండోది, తెలంగాణ సినిమా ఎమర్జ్ కావాలని తెలంగాణ ఉద్యమ కాలంలో బలంగా వాదించారు వాళ్ళందరూ. తర్వాత ఆ నినాదం పక్కన పెట్టేశారు, ఎవరూ మాట్లాడలేదు ఇప్పుడు. అంటే ఎన్ శంకర్ లాంటి డైరెక్టర్లు ఆ రోజుల్లో బలంగా మాట్లాడారు. విచిత్రంగా అప్పటి నుంచి వాళ్ళు సినిమాలు తీయటమే తగ్గించేశారు. అదొక విచిత్రమైనటువంటి పరిస్థితి. అలాగే రాచకొండలో ఒక ఫిలిం స్టూడియో తెలంగాణ సినిమా కోసం నిర్మిస్తాము, ఒక ఫిలిం సిటీ అని కూడా మాట్లాడారు. అవన్నీ వెనక్కి వెళ్ళిపోయినాయి. కాబట్టి ఇప్పుడు అవకాశం దొరికింది కాబట్టి, ఒకవేళ దీన్ని అవకాశంగా అనుకుంటే
పవన్ కళ్యాణ్ గారు చొరవ చూపిస్తే ఆంధ్రాకి నిజంగానే సినిమా పరిశ్రమ తరలితే మంచిదే. అది చెడుగా ఎందుకు అనుకోవాలి, మంచిగా కూడా చేసుకోవచ్చు కదా. అవును, అక్కడ అయితే ఈ వివాదానికి దీన్ని కేంద్రం చేస్తున్నారు. ఏది అల్లు అర్జున్ వర్సెస్ తెలంగాణ ప్రభుత్వము అనేది ఇష్యూగా మారుస్తున్నారు. దీని నేపథ్యంగా పరిశ్రమ ఇక్కడి నుంచి తరలి వెళ్ళిపోతుంది అని లీడ్ తీసుకుని వెళ్ళేస్తున్నారు. అది కరెక్ట్ కాదు. ఈ వివాదం వేరు. నిజానికి పుష్ప 2కి సంబంధించి ప్రభుత్వం సానుకూలంగానే వ్యవహరించింది మొదటి నుంచి. అవును, స్టెప్ బై స్టెప్ కనుక చూస్తే కేసుని వీళ్ళు షోస్ 9:30 నుంచి వేసుకుంటాము అన్నారు. 2 రోజులు డిలే అయినప్పటికీ వాళ్ళు పాజిటివ్గా రెస్పాండ్ అయ్యారు. అలాగే మీరు అత్యధిక ధరలకు టికెట్లు అమ్ముకోవటానికి ప్రతిపాదన పెడితే వాళ్ళు అంగీకరించారు. ఏది ప్రీమియర్స్కి 1200 పైన ఎంతకైనా అమ్ముకోవచ్చు అని. రెండోది సింగిల్ స్క్రీన్లో 350 రూపాయలు, మల్టీప్లెక్స్లో 700కి అనుమతులు ఇచ్చారు. అవును, అంతకు ముందు ఎవరికీ ఇవ్వలేదు, వీళ్ళకి ఇచ్చారు. అక్కడ వరకు అంతా సానుకూలంగానే ఉంది. ఎప్పుడైతే ఇన్సిడెంట్ జరిగిందో అక్కడి నుంచి ఇటువైపు నుంచి కొన్ని పొరపాట్లు ఉన్నాయంటే ఏమీ లేదు, ఒకటే సింగిల్ ప్రాబ్లం. మొత్తం విషయానికి ఉన్న సమస్య ఏంటంటే జరిగిన తప్పులో మా వైపు నుంచి కూడా ఏదైనా తప్పు జరిగి ఉంటే దానికి మేము బేషరతుగా క్షమాపణలు చెప్తున్నాము అని ఒక్క మాట వాళ్ళ వైపు నుంచి వచ్చుంటే, పుష్ప టీం వైపు నుంచి వచ్చుంటే ఇది ఇష్యూ లేదు. ఓకే, అక్కడ లాక్ అయి ఉంది అది. ఇప్పటికీ ఆ మాట తప్ప మిగిలిన అన్ని విషయాలు మాట్లాడుతున్నారు. ఓకే, అల్లు అర్జున్ ఫస్ట్ వీడియో నుంచి ఇప్పటి వరకు ఆ మాట తప్ప మిగిలినవన్నీ మాట్లాడుతున్నాడు. కాబట్టి ఇప్పటికీ కూడా వాళ్ళు ఇండస్ట్రీ పట్ల వ్యతిరేక భావాలతో లేరు. ఓకే, కాబట్టి దీని నేపథ్యంలో ఏదో ఆంధ్రాకి తరలి వెళ్ళిపోతుంది అని జరుగుతున్న స్పెక్యులేషన్ మాత్రం పూర్తి అవాస్తవం. ఓకే. వీళ్ళు తప్ప ఇండస్ట్రీకి సంబంధించి ఇంకెవరూ మాట్లాడట్లేదు ఈ విషయాన్ని. కేవలం వాళ్ళిద్దరి మధ్య జరుగుతున్నటువంటి యుద్ధంగా మాత్రమే చూస్తున్నారు. నిజంగానే ఇండస్ట్రీ కదిలి వెళ్ళిపోయే మూడు ఉండుంటే చాలామంది ఈ పాటికి మాట్లాడేవారు నోరు విప్పి. ఎవరూ మాట్లాడలేదు, సైలెంట్గా ఉంది. అరవింద్ గారు కూడా విషయాన్ని సమప్ చేసే మూడ్లో ఉన్నాడు. ఓకే, అందుకని ఇది నేపథ్యంగా జరగదు. జరిగితే మంచిదే, జరిగితే అడ్డుకోవాల్సిన అవసరం ఏమీ లేదు. జరిగినా మంచిదే, జరగకపోయినా మంచిదే, ప్రమాదం ఏం లేదు. పర్సంటేజ్ ప్రకారం చేసుకుంటారు షూట్ లేదని ఉంటే అంతే. 30%, 20%, 30%. అలాగే వాళ్ళు ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్ కల్పించాలి అక్కడ. ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే అక్కడ స్టూడియోల నిర్మాణానికి ఆల్రెడీ వైజాగ్లో స్టూడియోల నిర్మాణానికి కొంత సహకారం ఇంతకుముందు అందింది. అవును, ఏది గతంలో కూటమి ప్రభుత్వం ఉన్నప్పుడు, తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నప్పుడు వైజాగ్లో కొంతమందికి అవకాశాలు కల్పించారు. అలాగే ఇక్కడ కూడా ఇప్పుడు కూడా ఒక ఏరియా అనుకుని ఆ ఏరియాని మార్క్ చేసి ఆ ఏరియాలో ఇండస్ట్రీ పీపుల్ ఎవరైనా వస్తే వాళ్ళకి నివాస గృహాలకి వాటికి స్థలాల కేటాయింపులు, స్టూడియోల నిర్మాణానికి స్థలాల కేటాయింపులు చేస్తూ హైదరాబాద్తో ఈజీ యాక్సెస్ ఉండేటట్టు చూస్తే కొంత, అంటే జగ్గైపేట ఆ ప్రాంతాలు కొంచెం హైదరాబాద్కి యాక్సెసిబిలిటీ ఉండేటట్టు చూస్తే ఇన్ఫ్రాస్ట్రక్చరల్ ప్రాబ్లం కూడా అంతగా ఉండదు. వీళ్ళు అవసరమైన వాళ్ళని ఇలా తెప్పించేసుకుని పని చేయించుకుని పంపించేసే అవకాశం ఉంటుంది. అలాంటిది ఏదైనా చేస్తే మంచిదే, 10 మందికి ఉపాధి దొరుకుతుంది. అలా చేసుకోవచ్చు, తప్పేం కాదు. నాగవంశీ ఆయన టోన్లో ఆయన అన్నాడు, కానీ అంటే ఆయన మాటలు కూడా ఒక ఇండికేషన్. అదే ఈ బ్యాక్డ్రాప్లో ఇండస్ట్రీ వెళ్ళదు అని. ఈ నేపథ్యం కాదు అసలు. పుష్ప గొడవ టోటల్లీ డిఫరెంట్. ఇవన్నీ బయట అల్లుతున్నటువంటి కథనాలు మాత్రమే, వాస్తవాలు కాదు.